Namaste all of you. How are you all? Hope you are good and doing good. This video is about future perfect continuous tense. Future perfect continuous tense. So this is the last tense we have among 12 tenses. This is the last tense. It is future perfect continuous tense. Before learning this future perfect continuous tense, let us once again recapitulate present perfect continuous tense and past perfect continuous tense. We should know the difference between present perfect continuous tense and past perfect continuous tense and this future perfect continuous tense. First, let me tell you present perfect continuous tense sentence. I have been taking the class since morning. I have been taking the class since morning. నేను ప్రొద్దున నుంచి క్లాస్ తీసుకుంటున్నాను. Whenever I say this sentence, that means still that time when you are telling during that time even you are taking the class. అంటే మీరు ఆ సెంటెన్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఎప్పుడైతే చెప్తున్నారో ఆ సెంటెన్స్ ఆ టైంకి కూడా ఆ పని చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉంటేనే చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ ద క్లాస్ సిన్స్ మార్నింగ్. ప్రొద్దున నుంచి నేను క్లాస్ తీసుకుంటూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ ద క్లాస్ ఫర్ 2 hours అని చెప్పామనుకోండి. ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ ద క్లాస్ సిన్స్ మార్నింగ్ అనేది మనం చెప్పలేము. ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ ద క్లాస్ ఫర్ 2 hours అని చెప్పామనుకోండి. నేను 2 గంటల పాటు క్లాస్ తీసుకుంటూ ఉండే అంటే గతంలో కాల వ్యవధి ఎంత 2 hours అన్నమాట. 2 గంటల పాటు నేను క్లాస్ తీసుకుంటూ ఉండే అంటే క్లాస్ డ్యూరేషన్ 2 hours. ఆ 2 hours నేను క్లాస్ తీసుకుంటూ ఉండే. ఎప్పుడైతే ఐ హ్యాడ్ బీన్ వర్బింగ్ ఫామ్ జోడించి చెప్తారో అప్పుడు మీరు చెప్పేటప్పుడు మీరు ఆ పని చేస్తూ లేరు అని అర్థం. ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ ద క్లాస్ ఫర్ 2 hours. ఇది మన ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎలా వాడతాము, అసలు సందర్భం ఏంటి, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఈ ఏవైతే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేవి ఉన్నాయో ఇవన్నీ సమయానికి సంబంధించినవి అన్నమాట. ఇవి ఫ్యూచర్ అంటేనే ఇంకా రాలేదు, ఓకే, ఫ్యూచర్లో జరగబోయే పనులను మనం ఊహిస్తూ ఉంటాము. అయితే ఈ ఫ్యూచర్లో జరగబోయే పనులు ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ రేపు తీసుకోండి. రేపు నేను 2 గంటల పాటు ప్రయాణిస్తూ ఉంటా. సే ఐ విల్ గో టు తిరుపతి, ఎక్కడికో వెళ్తున్నాను అన్నమాట. అయితే ఆ డ్యూరేషన్ ఏంటంటే 2 గంటలు అన్నమాట. నా ప్రయాణం సమయం 2 గంటలు. నేను ఎవరికో చెప్తున్నాను అనమాట, రేపు నేను 2 గంటల పాటు జర్నీ చేస్తూ ఉంటాను. అలా చెప్పే క్రమంలో ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఒక యాక్షన్, జరగబోయే యాక్షన్, ఆ యాక్షన్ కంటిన్యూస్ ఫామ్లో చెప్పాలి. నేను రేపు 2 గంటల పాటు ప్రయాణం చేస్తూ ఉంటా అని చెప్పడం. వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు. అలా ఒక టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి చెప్తేనే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఇలా అన్నారనుకోండి, రేపు నేను జర్నీ చేస్తూ ఉంటా అనేసి అన్నారనుకోండి, ఐ విల్ బీ ట్రావెలింగ్, అంతే. అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఎప్పుడైతే మీరు సమయాన్ని చెప్తారో అప్పుడు మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. లెట్ us see some sentences here on the board. First, see the principle. Subject we have I, we, you, they, he, she, it is will. You can use either will or shall. Any one of you can use will or shall. Then have. See, have we use because it's not, see, she, if the subject is she, you can ask me why, how can we use this have with she, but it is not beside that subject she.
In the middle we have will or shall. So you can use this have. So have only we use for all subjects. Subject will you use or shall. We use more will. Then have, next been will come. Verbing form, that is working, going, speaking, talking. Talk plus ing form, talking, like V4 form we call. Object is there, and this is the very important part we have to remember in perfect continuous tense. That is for, or, from, to. You can't use since here. See the sentence. I will have been attending trainings for 3 days. So I am telling somebody about my planning and about my continuous action which is going to be taken place in the future. I will have been attending trainings for 3 days. నేను 3 రోజుల పాటు, ఓకే, హియర్ నేను 3 రోజుల పాటు ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ కంటిన్యూస్ ఫామ్ అటెండ్ అవుతూ ఉంటాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. She shall have been not giving exams from next Monday to Saturday. ఆమె, ఇది నెగిటివ్ సెంటెన్స్, నాట్ పెట్టేసా మధ్యలో. ఆమె నెక్స్ట్ వచ్చే సోమవారం నుండి శనివారం వరకు ఎగ్జామ్స్ రాస్తూ ఉండదు. నెక్స్ట్ అన్నాం కదా, నెక్స్ట్ అంటే ఫ్యూచర్కి సంబంధించిన, ఇది మన పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. ఈ టైం ఫ్రేమ్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్ 3 days అనేది ఇంపార్టెంట్. దిస్ ఈస్ నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ హియర్ see how will we make this a positive question form sentence. Just simple, this shall or will go front and this subject will come here next to shall or will. Will you have been conducting a yoga session tomorrow from 6 AM to 7 AM? You can ask me this question. Is it? Will you have been conducting a yoga session tomorrow from 6 AM to 7 AM? మీరు ఒకవేళ మీరు అనదలుచుకుంటే, నువ్వు కూడా ఇంగ్లీష్లో యూనే ఉంటుంది. నువ్వు రేపు ప్రొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు, ఇది టైం, 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగా సెషన్ కండక్ట్ చేస్తూ ఉంటావా? దిస్ ఈజ్ పాజిటివ్ క్వశ్చన్. నెక్స్ట్ యూ సీ నెగటివ్ క్వశ్చన్ ఫామ్. వోంట్, కాంట్రాస్ట్ ఫామ్ ఈజ్ వోంట్. Will not they have been watching the movie for 3 hours? వాళ్ళు 3 గంటల పాటు దా మూవీ అనేసి అన్నాము. అంటే పర్టికులర్ మూవీ, మనం ఆ మూవీ గురించి మాట్లాడి ఆల్రెడీ ఉన్నాము, మనకు తెలుసు ఆ మూవీ ఏంటో, అందుకొరకు మనం ఇక్కడ దా అనేసి యూజ్ చేసాము. వాళ్ళు 3 గంటల పాటు ఆ సినిమాని చూస్తూ ఉండరా, ఇది విల్ నాట్ నెగిటివ్ ఫామ్. ఇన్ దిస్ వే పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ సెంటెన్స్, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ సెంటెన్స్. దిస్ ఈజ్ యువర్ సెంటెన్స్. యూ జస్ట్ ట్రాన్స్లేట్ దిస్ సెంటెన్స్. నువ్వు రేపు ప్రొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు ఏ పనులు చేస్తూ ఉంటావు అంటే, నేను ఇక్కడ టైం ఫ్రేమ్ ప్రొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు అంటే ఆ డే మొత్తం తీసుకున్నాను టైం ఫ్రేమ్. ఇక్కడ ఏ అనే WH వర్డ్ ఉంది. చేస్తూ ఉంటావు కంటిన్యూస్ ఫామ్. కమింగ్ టు దిస్ ఈజ్ హూ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ ద క్లాస్ టిల్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం వరకు ఎవరు క్లాసు తీసుకుంటూ ఉంటారు? స్టూడెంట్స్ మాట్లాడుకోవచ్చు ఈ సెంటెన్స్. మధ్యాహ్నం వరకు రేపు ఎవరు క్లాసు తీసుకుంటూ ఉంటారు అని అడగచ్చు కదా. అడిగినప్పుడు ఇలా వాడాలన్నమాట. ఇది మన పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ సెంటెన్స్ WH వర్డ్లో. నెక్స్ట్ నెగటివ్. విచ్ టీచర్ will not, otherwise won't. Which teacher won't have been taking the class till afternoon? ఏ టీచర్ ఆఫ్టర్నూన్ వరకు క్లాసు తీసుకుంటూ ఉండదు. ఆబ్వియస్లీ మనము ఏ టీచర్ ఆఫ్టర్నూన్ వరకు క్లాసు తీసుకుంటూ ఉంటుంది అని మాట్లాడతాము. మనకి నెగిటివ్ ఫామ్ కూడా WH వర్డ్ ఎలా ఉంటుంది అనేది తెలియాలి కాబట్టి ఈ ఫామ్ని కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఏ టీచర్
ఆఫ్టర్నూన్ వరకు క్లాస్ తీసుకుంటూ ఉండదు. ఎస్, సో యూ హ్యావ్ ఎవ్రీ సెంటెన్స్ యూ హ్యావ్ టు మేక్ 4 forms: positive, negative, positive question form, negative question form. Then you have to apply all the WH questions which are possible. Okay, which are not possible, let them go. Next you have to make so many sentences, a number of sentences. You have to practice them. You have to understand each and everything related to that particular tense. Then only you can get command, and while speaking to somebody else you don't face any type of problems. I hope you understood this future perfect continuous tense. Let us meet in another video. Until then, take care all of you. Thank you so much. Happy learning.